ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ డిజైనింగ్ అనేది చూపిస్తున్నానండి. షిఫాన్ ప్లెయిన్ శారీ తీసుకున్నాను. గోల్డ్ కలర్ లేస్ తీసుకొని దాన్ని శారీకి అయితే అటాచ్ చేస్తున్నాను. చెప్పాలంటే నాకు శారీస్ ఓన్గా డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఆ ఇంట్రెస్ట్తోనే కొన్ని కొత్త శారీస్ తీసుకొని వాటిని డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ కొన్ని ఓల్డ్ శారీస్ని అంటే మా మదర్ దగ్గర తీసుకొచ్చిన శారీస్ కావచ్చు, లేదు నేను కొనుక్కున్న శారీస్ కూడా కొన్ని డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఓల్డ్ శారీస్ని కూడా డిజైన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. మీలో చాలామంది మీరు డిజైన్ చేసే శారీస్ చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చెప్పాలంటే ఇవే కాదండి, నాకు జ్యువెలరీ మేకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మన లేడీస్కి శారీస్ అన్న జ్యువెలరీ అన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు చెప్పండి. అలాగే నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను డిఫరెంట్ స్టైల్స్లో జ్యువెలరీ కూడా మేక్ చేస్తూ ఉన్నాను. చెప్పాలంటే ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ చూడండి, సింపుల్గా క్లాత్తో చేసిన బ్యాంగిల్స్ అనమాట. దానిపైన జస్ట్ కుందన్ అనేది అంటించాను. సో ఇది క్లాత్ ఇలా చెక్స్ టైప్లో వచ్చింది. సో దాన్ని ఈ విధంగా అయితే మేక్ చేసుకున్నాను. అండ్ ఇట్లా ఇవి బీడ్స్ చైన్స్ కానీ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉన్నానన్నమాట. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు నేను చూపించే ఈ శారీ డిజైన్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు షిఫాన్లో చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, సో దాన్ని యూస్ చేశాను. అండ్ గోల్డ్ కలర్ లేస్ పైన కూడా చక్కగా మిర్రర్స్ కుందన్స్ వచ్చినాయండి, అంటే కొంచెం మనకి హైలైట్ అయ్యేలాగా చూసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ప్యూర్ బెనారస్ అనమాట. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక్కొక్క స్టైల్లో నేను చేస్తూ ఉన్నానండి. అన్నీ ఒకే స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో చేయడానికైతే ట్రై చేస్తున్నాను. అండ్ ప్రతిదీ కూడా నేను బడ్జెట్ చూసుకుని బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మేక్ చేసుకుంటూ ఉన్నానండి. సో అవే వీడియోస్గా తీస్తున్నాను. లేట్ ఎందుకు, ఈరోజు ఎలా చేస్తున్నానని చూసేయండి. సో ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి, షిఫాన్లో అనమాట. ఇప్పుడు షైనింగ్ వస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లేస్, ఇలా మిర్రర్స్ కుందన్స్ ఉన్న లేస్ అయితే తీసుకున్నానండి. ఇలా కింద వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది కింద కుందన్స్ అనేవి. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి బ్లౌజ్కి. సో మనం ఇట్లా అయినా వేసేసుకోవచ్చు, ప్లెయిన్ అంటే శారీ వేసుకొని ఇట్లా బ్లౌజ్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇట్లా మిర్రర్ లేస్ వేస్తే బాగుంటుందని నేను లేస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం శారీకి లేస్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మన పైన వైపు అనమాట. కుర్చీలు ఎండ్ అయిపోయిన తర్వాత లేస్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. లేస్ కూడా చూడండి మనకి ఇలా వస్తుంది కదా, ఇదంతా కూడా ఈ గోల్డ్ క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ ఈ కుందన్స్ కింద వైపుకి వచ్చేలాగా అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని అయితే మనం ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే మనం పళ్ళు వరకు వేసుకోవాలి. సో ఇక్కడ పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా లైన్గా ఫోల్డ్ చేసుకొని దీన్ని జస్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి. సో ఇలా టర్న్ చేసుకొని క్రింది వరకు అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. క్రింది కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టార్టింగ్ వరకు అయితే కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ వరకు క్రింది వైపు అయితే వేసేసానండి. సో ఇది వచ్చేసి లేస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ ఎండ్ వరకు అయితే వేసుకున్నాను. సో అయినా మనకి హ్యాండ్స్కి రిమైనింగ్ పార్ట్ అంతా ఉందండి. సో ఇక్కడ ఇలా కట్ చేసేసుకుని మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ పైన వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లేస్ అయితే కట్ చేసేసానండి. రిమైనింగ్ లేస్ వచ్చేసి మనం హ్యాండ్ పర్పస్కి ఎలా అయితే యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే ఉందన్నమాట. యూజువల్గా 9 మీటర్సే వస్తుంది, బట్ ఇది ఎక్కువ ఉంది. సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పైన ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ స్టార్ట్ చేశానండి పైన పార్ట్ అనేది, అంటే మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా అయితే ఒక స్టిచ్ అనేది కొంచెం దూరం వేసానండి. సో చూడండి చూపిస్తాను. ఇలా లైన్గా వేసుకుంటూ వచ్చాను. ఎలా అంటే ఇది మనకి లేస్ అనేది ఈ గోల్డ్ కలర్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంది కదా, సో దీన్ని ఇట్లా లోపలికి కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఎడ్జ్లో అయితే స్టిచ్ పడట్లేదు మిషన్ పైన, సో ఇక్కడ వేయాల్సి వస్తుంది. కొంచెం ప్రక్కగా వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా పళ్ళు వరకు ఒక స్టిచ్ అయితే వేసేసి చూపిస్తానండి. సో పళ్ళు ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసి ఇలా వేయాలన్నమాట, అంటే ఎప్పుడు నేను చేసినట్టే. బట్ ఇక్కడ నాకేంటంటే మిర్రర్స్ ఉండేసరికి నాకు ఇక్కడ మిషన్ పైన అయితే రావట్లేదండి, అందుకని హెమ్మింగ్ చేసుకున్నాను ఈ కార్నర్లో అయితే. సో అదేవిధంగా మనం ఈ పళ్ళు క్రింది వరకు కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి.
నార్మల్గా మనం వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్, అంటే ఇటు సైడ్ కూడా మనం ఇలానే ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ కూడా ఇలానే ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా చూడండి హెమ్మింగ్ చేశాను కదా, ఇలా చేసుకొని రిమైనింగ్ అంతా కూడా స్టార్టింగ్ వరకు మనం శారీ అయితే బోర్డర్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోతుందండి. సో శారీ మొత్తం మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. చెప్పాలంటే ఈ లేసు కొంచెం మిర్రర్స్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. బట్ మనం ఓపిక్గా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. నేను కింద స్టార్టింగ్ నుంచి వేసేసానండి. లేస్ వచ్చేసి ఇది నాకు 10 మీటర్స్ వరకు వచ్చింది. యూజువల్గా మనం బండల్ తీసుకుంటే 9 మీటర్సే ఉంటుంది, బట్ నాకు ఇది 10 మీటర్స్ వచ్చింది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి లేస్ అనేది ఇలా వేసేసాను. లేస్ కూడా చూడండి క్రింద వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. దగ్గరగా చూడండి, ఇలా కింద కుందన్ అనేది వస్తుంది, పైన వచ్చేసి ఇలా మిర్రర్ వస్తుంది, పైన బీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి స్టిచ్చింగ్ అనేది కొంచెం టఫ్ అనిపిస్తుంది. లేదు మిషన్లో సింగిల్ పాదం పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. పైనంతా కూడా ఇట్లా ప్లెయిన్గానే ఉంచేసానండి. అంటే బార్డర్ అనేది నేను ఫ్రిల్స్ ఎండ్ అయిన దగ్గర నుంచి వేస్తాను కదా, పైన ఇట్లా ప్లెయిన్గానే ఉంటుంది మనకి. సో కింద వచ్చేసి ఇలా సింపుల్ బార్డరే తీసుకున్నానండి. మనకి ఎందుకంటే ఈ బార్డర్ మిర్రర్స్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ కూడా ఉందన్నమాట బార్డర్ అనేది. సో ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అయితే నేను బార్డర్ వేసుకున్నాను, అంటే మనకి ఇలా వస్తుంది. సో చెప్పాలంటే ఇది పైన ఇలా వేసానండి, కంటిన్యూషన్ వేసుకున్నాను బార్డర్ కూడా, అంటే డిఫరెంట్గా అనేది ఏం లేదు ప్లాన్ చేయటం, ఇలా కంటిన్యూగా వేసుకున్నాను. సో ఇలా కర్వ్ దగ్గర కూడా అంటే మనకి టర్న్ అయ్యే దగ్గర ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి చేత్తో అనేది స్టిచ్ వేశాను, ఎందుకంటే మనకి ఇది డబల్ వచ్చేసరికి మిర్రర్ మీద మిర్రర్ పడేసరికి మనకి అక్కడ స్టిచ్చింగ్ అనేది రావట్లేదు మిషన్ పైన, అందుకని చేత్తో వేసాను అనమాట అక్కడ. సో బోత్ సైడ్ కూడా అంతేనండి, ఇటు సైడ్ కూడా ఇట్లా ఇలా వస్తుంది. సో జస్ట్ అంతే టర్న్ చేసుకుని స్టిచ్ వేసానండి. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. చక్కగా చెప్పాలంటే మనం అసలు ప్లెయిన్ శారీ కట్టేసుకుని ఇట్లా బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా కూడా జరీ వీవింగ్ వచ్చిందనమాట, ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది. సో మనం ఇలా స్టిచ్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు బార్డర్ లేకుండా. లేదు మనకి బార్డర్ వేసుకోవాలి అనుకున్న బార్డర్ చాలా ఉందన్నమాట. చెప్పాలంటే ఒక 1 మీటర్ పైనే మిగిలిందండి బార్డర్ అనేది. హ్యాండ్స్కి వచ్చి మనకి నెక్ ఏదైనా చిన్నగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. సో ఇది లేదు సింపుల్గా ఇలా బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే మనం వేరే శారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. సో అలా కూడా ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకుని కూడా దానికి లేస్ వేసుకోవచ్చు డిఫరెంట్గా. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను డిజైన్ చేసిన ఈ శారీ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.